హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ గురు పౌర్ణమి బాగా జరుపుకున్నారా? నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి. ఎందుకంటే మాకు ఇంటి దగ్గరే టెంపుల్ ఉందండి, బాబా టెంపుల్. సేవకి వెళ్ళాను, మళ్ళీ నిన్న అన్నదానానికి అంతా కూడా వెళ్ళానండి. ఈ వీడియోలో ఏమేమి చేశాననేది చూద్దాము, వచ్చేసేయండి. ఇదేనండి గురు పౌర్ణమి ముందు రోజు మేము అన్ని పూలు కడుతున్నాము దేవుడికి అలంకరించడానికి. కనకాంబరాలు, సన్నజాజులు, చెండు పూలు అన్నీ కడుతున్నామండి. అంత మొత్తం పూలు కట్టుకుంటూ మీకు అంతా మొత్తం అక్కడ ఏమేమి జరుగుతుందనేది అంతా కూడా వీడియో చూపించాను, చూడండి. ఇవన్నీ దేవుడికి అలంకరించడానికి తెచ్చిన పూలండి. ఇవన్నీ పూలు మందిరం దగ్గర దేవుడి దగ్గర అంతా అలంకారం చేస్తారు. చాలా రకరకాల పూలు ఉన్నాయి ఇక్కడన్నీ. నేను కూడా కొన్ని పూలను అయితే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అన్ని పూలు ఉన్నాయండి, కొత్త కొత్త పూలన్నీ. ఇదేనండి మా ఊరిలో పెద్ద గుడి, బాబా టెంపుల్. చాలా బాగుంటుందండి. అంత ముందు రోజే డెకరేషన్ చేస్తున్నారు. అక్కడ పైన బాబా తలపైన చూసినట్లయితే యాపిల్స్, గ్రేప్స్, పైనాపిల్స్తో డెకరేషన్ చేస్తున్నారు. అది ఇంకా మరుసటి రోజు కింద చాలా బాగా డెకరేషన్ పూలు. అన్నం తింటుంది. హాయ్ చెప్పమ్మా మా వాళ్ళకి. హాయ్ అని ఇట్లను. హాయ్ 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 హాయ్. చూడండి చాలా పూలు ఉన్నాయని డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా అంటావా డాన్స్ కూడా చేస్తుంది చూడండి అవ్వ జోష్గా. ఇది గురు పౌర్ణమి రోజు మార్నింగ్ అండి, ఉదయమే. మాకు నేను వాలంటీర్గా అక్కడ చేశానండి, అందుకని మాకు దర్శనానికి ముందుగా పంపించారు. మార్నింగ్ అయితే మీకు వీడియో చూపించడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి అంతా మొత్తం చూపిస్తున్నాను. ఇదంతా డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు. ఇక్కడైతే వాలంటీర్స్ ఉన్నారు, ప్లస్ భక్తులు కూడా ఉన్నారండి. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి వాలంటీర్గా చేశాము. ఇంకా చాలామంది కూడా ఉన్నారు. ఈ మార్నింగ్ అయితే మీకు దేవుని బాగా ఫ్రెష్గా చూపించవచ్చు అనేసి మళ్ళీ జనాలు వచ్చినారంటే తినొచ్చి నా ఫ్రెండ్ లలితానండి, ఇంకొక అమ్మాయి కూడా ఉంది, తన పేరు అనిత. ఇక్కడ చూసారండి అన్నదానం పెట్టే చోట దేవుడు బాబా ఫోటో పెట్టారండి. ఇక్కడ పూజారి వచ్చి బాబాకంతా నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టారు. తర్వాత కమిటీ సభ్యులందరూ కలిసి పెద్ద మనుషులతో ఫస్ట్ అన్నదానం చేయించారండి. వాళ్ళు 5 మెంబర్స్ పెట్టారు. తర్వాత మమ్మల్ని వాలంటీర్స్ని మీరు పెట్టండి మా అనేసి అన్నారు. అప్పుడు టైం వచ్చి 9:30 అవుతుందండి. 9:30 నుంచి ఈవినింగ్ 5 దాకా అన్నదానం జరిగిందండి. 10:30 11 అంతా చాలా రష్ వచ్చేసారు. మాకు కూడా పెట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయింది, అలా రష్ వచ్చేసినారు. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 లోపల మనకి 15,000 మంది వచ్చారండి భోజనానికి. మాకి చాలా టైర్డ్ అయిపోయామండి. మార్నింగ్ నుంచి నిలబడి స్టాండింగ్లోనే భోజనాలన్నీ పెట్టాము. ఈవినింగ్ 6:30 నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా స్టార్ట్ అయ్యాయండి. పిల్లలు వచ్చి మా ఊరి పిల్లలు చాలామంది చేశారు, బయట పిల్లలు కూడా వచ్చి చాలామంది డాన్సెస్ చేశారు. చాలా బాగున్నాయండి చూడడానికి డాన్సెస్ అయితే. ఇలా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ మాకు ఇయర్లీ వన్స్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ సాయిబాబా టెంపుల్లో. నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు కమిటీ వాళ్ళంతా స్పీచ్ ఇచ్చి, మీరు ఇంకా ఎవరైనా కానీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే కింద నెక్స్ట్ ఇయర్ మాకు పేరు ఇవ్వండి అమ్మా, డాన్స్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగా చేయండి అమ్మా అని అన్నారు. ఈ అమ్మాయి డాన్స్ చూస్తుంటే చాలా బాగా చేసిందండి. చూస్తా ఉంటే ఇంకా చూడాలనిపించింది. మా గుడి కమిటీ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి. ఇలా డాన్సెస్ కానీ ఏమన్నా కానీ ప్రోగ్రామ్స్ ఇస్తాము అంటే చూడండి ఈ అమ్మాయి చేస్తా అంటే ఎంత బాగుందో చూడండి. ఇంకా డాన్స్ పూర్తి చూడండి, చాలా బాగా నచ్చుతుందండి. ఇది తెలంగాణ డాన్స్ అంటేనండి. తెలంగాణలో ఆషాఢ మాసంలో అమ్మవారిది జాతర జరుగుతుందంట. వాళ్ళొచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేశారండి అమ్మవారిది. ఇదంతా వచ్చి మైసమ్మ అమ్మవారి తల్లంట అండి, తెలంగాణలో ఫేమస్ అంట. వాళ్ళు బాగా చేశారండి డ్యాన్స్. అక్కడ చూస్తుంటే అసలు అమ్మవారు ఉందేమో అనేటట్లు ఉంది. పిల్లలైతే చాలా బాగా చేశారు, మొత్తం అంతా వాళ్ళ టీం అంతా. ఈ డ్యాన్స్ ఒక్కదానికోసం వీళ్ళని హైదరాబాద్ నుంచి పిలిపించారండి. వీళ్ళైతే ఇంకా 4, 5 డాన్సెస్ చేశారండి. కానీ నేను మార్నింగ్ నుంచి వాలంటీర్గా చేసి కొంచెం టైర్డ్ అయ్యానండి. అందుకనేసి నేను ఈ పర్ఫార్మెన్స్ ఒక్కటి చూసేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను భోంచేసి. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ జరిగాయంట, 10:30 వరకు జరిగాయంట ఈ నైట్. కానీ నేను అంతవరకు అయితే లేనండి. మార్నింగ్ నుంచి ఇబ్బంది అయిపోయి కొంచెం టైర్డ్ అయిపోయి వెళ్ళిపోయాను ఇంటికి.
ఇలా జరిగిందండి మా ఊరిలో గురు పౌర్ణమి సంబరాలు. మీ ఊర్లో ఎలా జరుపుకున్నారు గురు పౌర్ణమి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.